గలరు. ఈ రహస్యాల వంతెనను దాటాలంటే ధైర్యం ఉంటే సరిపోదు, నిఖార్సైన మంచితనం కూడా ఉండాలి. ప్రతి ఒక పరీక్ష ఎదురైతే మన కథానాయకుడు ఈ వంతెన చివరికి చేరుకోగలడా, లేక మధ్యలోనే అదృశ్యమైపోతాడా? వంతెన సగం దూరం రాగానే చలికి వణికిపోతున్న ఒక ముసలి ప్రాణి ఎదురైంది. తన లక్ష్యం ఆలస్యమవుతున్నా సరే ఆ యాత్రికుడు వెనకాడకుండా తనకున్న ఏకైక దుప్పటిని ఆ వృద్ధుడికి కప్పి మానవత్వాన్ని చాటుకున్నాడు. ముందు 2 దారులు. ఒకటి దగదగలాడే బంగారు బాట, మరొకటి మామూలు రాతిదారి. సంపద ఊరిస్తున్నా ఆపదలున్న ఒక చిన్న పక్షి ప్రాణం కాపాడడమే మిన్నా అని భావించాడు మన కథానాయకుడు. నిజమైన బంగారం మనసులోనే ఉంటుందని నిరూపించాడు. చివరి పరీక్షగా ఒక మాయా దర్పణం ఎదురైంది. అది ముఖాన్ని కాదు, మనసును చూపిస్తుంది. చేసిన ప్రతి మంచి పని ఒక మెట్టుగా మారి అతడిని అద్భుతమైన గమ్యానికి చేర్చింది. గుర్తుంచుకోండి, మనం చేసే మంచే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.